హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు మనం ఉగాది పండుగ గురించి మాట్లాడుకుందాం. ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ పండుగను మనం ఎలా జరుపుకుంటామో దాని వెనుక ఉన్న కథలు, సాంప్రదాయాల గురించి తెలుసుకుందాము. ఉగాది అంటే అందరికి గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈరోజు అంటే ఉగాది పండుగ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 30న వచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం పేరేమిటో తెలుసుకుందాము. చైత్ర శుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది. ఉగాది పండుగ 2025లో మార్చి 30 ఆదివారం ఉగాది వచ్చింది. ప్రస్తుతం మనం 2024 వచ్చిన క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము. 2025 మార్చి 30 నుంచి విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. గతంలో విశ్వవసునామ సంవత్సరం 1965-66లో వచ్చింది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం 60. వాటిలో 2025 మార్చి 30న ప్రారంభమయ్యే విశ్వవసునామ సంవత్సరం 39వది. తెలుగు సంవత్సరాలకున్న 60 పేర్లకు చాలా రకాల పురాణ కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరు అయిన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు. మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని, ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది. హిందువుల పండుగలను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశమంతటా జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది అని, తమిళలు పుత్తాండు అని, సిక్కులు ఈ పండుగను వైశాఖి పండుగ అని పిలుస్తారు. ఇక మహారాష్ట్రలో గుడిపడ్వా అని, మలయాళీలు విషు అని అంటారు. బెంగాలీలు పోయల్ బైశాఖ్ పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఈరోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటాము. చాంద్రమానం ప్రకారం పురాణాల్లో ఉగా అనే నక్షత్ర గమనం, దీనినే ఉగాది అంటారు. బ్రహ్మపురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం 432 లక్షల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజంటే ఎంత? 864 లక్షల సంవత్సరాలు. అంటే 3,11,040 సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్క రోజు కింద లెక్క. ఇలా బ్రహ్మదేవుడికి 100 ఏళ్ల ఆయుష్. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆయన వయస్సు 51 సంవత్సరాలు. ఇప్పుడు మనం వైవస్వ మన్వంతరం కలియుగంలో ఉన్నాము. అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వ మనంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పదార్థే అంటూ చదువుతారు. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఇదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఉగాదినే. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం. ఉగాది పండుగను మనం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటాము. అయితే ఉగాది అంటే యుగాది
అంటే కొత్త యుగం ఆరంభం. ఈరోజు మనం పచ్చడి, మామిడి ఆకులు, మామిడి పువ్వులు మరియు కొత్త బట్టలు ధరించడం వంటి సాంప్రదాయాలను పాటిస్తాము. ఉగాది పండుగలో జరిగే ముఖ్యమైన ఆచారాలు, సాంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిగా అభ్యంగన స్నానం అంటే ఆయిల్ బాత్ అండి. ఉగాది రోజు ఉదయం నూనె స్నానం, ఆయిల్ బాత్ చేయడం అనేది శరీరాన్ని మరియు ఆత్మను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక పవిత్ర ఆచారం మరియు కొత్త సంవత్సరాన్ని శుభ్రంగా ప్రారంభించడానికి ఒక మంచి మార్గం. రెండవది ఇంటి శుభ్రత మరియు అలంకరణ. ఇళ్లను పూర్తిగా శుభ్రం చేసి మామిడి ఆకులతో మరియు ముగ్గులతో అలంకరిస్తారు. మామిడి ఆకులు శుభం మరియు సంపదను తీసుకువస్తాయని నమ్మకం. మూడోది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తయారు చేయడం, తినడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం మరియు వగరు. ఈ రుచులు మన జీవితంలో అనేక అనుభవాలను సూచిస్తాయి. పంచాంగ శ్రవణం. పండితులు పంచాంగం చదివి రాబోయే సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను, వాతావరణ పరిస్థితులను, పంటల పరిస్థితులను మరియు ఇతర విషయాలను వివరిస్తారు. ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సిద్ధంగా ఉండమని సహాయపడుతుంది. ప్రత్యేక పూజలు. దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి వారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. పూలు, పండ్లు మరియు ఇతర వస్తువులను దేవుళ్లకు అర్పిస్తారు. కొత్త బట్టలు ధరించడం. కొత్త బట్టలు ధరించడం ఒక సాధారణ ఆచారం. ఇది కొత్త ఆరంభాలను సూచిస్తుంది మరియు శుభం తీసుకువస్తుందని నమ్మకం. దేవాలయాలకు వెళ్ళడం. చాలామంది దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి దేవుళ్ళ ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈరోజు దేవాలయాలు భక్తులతో నిండిపోతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఊరేగింపులు నిర్వహిస్తారు. అందులో సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు ఇతర ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు మన సంస్కృతిని మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. శుభాకాంక్షలు చెప్పుకోవటం. విషెస్. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆనందాన్ని మరియు సంతోషాన్ని పంచుకుంటారు. ఇది సామాజిక సంబంధాలను బలపరచడానికి మంచి అవకాశం. ఇది కుటుంబ బలాన్ని కూడా బలపరుస్తుంది. ఈ ఆచారాలు ఉగాది పండుగను మరింత ప్రత్యేకంగా మరియు అర్థవంతంగా చేస్తాయి. ఇలా ఉగాది పండగ మనకు కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు మరియు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పండగను మన కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.